సమస్యల కన్నా, పరిస్థితుల కన్నా గొప్పవాడు దేవుడు. అవునా? అమ్మా ఒప్పుకుంటారా? సమస్యల కన్నా, పరిస్థితుల కన్నా, ఏ విషయాల కన్నా, వాటన్నిటికన్నా గొప్పవాడు దేవుడే. ఒకవేళ దేవుడే మనకు సహాయం చేయకపోతే, దేవుడే మనకు కనికరాన్ని చూపకపోతే మనము ఏమీ చేయలేం. కనుక దేవుని సహాయం చేత ఏమన్నా చేయగలుగుతాం. మనము చాలా విషయాల్లో మనం విషయాలు జ్ఞాపకం చేసుకుంటుండగా దానియేలును గూర్చి మనము చాలాసార్లు విన్నాము. అయితే ప్రస్తుతం ఉన్న సందర్భానికి కొన్ని విషయాలు గుర్తు చేయాలనుకుంటున్నాను. యూదారాజైన యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేశాడు. ముట్టడి వేసి అక్కడున్న ప్రజలను, అక్కడున్న వస్తువులను, దేవాలయంలో ఉన్న వాటిని తీసుకుని పోయాడు. అన్నీ తీసుకుని పోయిన తర్వాత అక్కడున్న ప్రజల్లో కూడా మంచిగా ఉన్న వారిని, యవనస్తులను చాలా వరకు పోయాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు అని అంటే బానిసలుగా తీసుకెళ్ళాడు వాళ్ళని. ఎలాగా? బానిసలుగా. బానిస అంటే చెప్పండి, ఎలా ఉంటారు బానిసలు? బానిస అంటే అతనికంటూ హక్కులంటూ ఏమీ ఉండవు. అతను బానిస అంటే కట్టు బానిస అన్నమాట. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న వాళ్ళని కూడా బానిసలుగా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. అయితే అక్కడున్న రాజు తెలివైనోడు గనక ఆ రాజు ఏం చేశాడంటే, చూడండి దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలు చదవండి ఒకసారి. చూడండి. రాజు అష్పనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై, ఎక్కడ చెప్తున్నాడు ఈ విషయాలు? తీసుకొచ్చింది ఎవరిని అంటే ఇశ్రాయేలు జాతిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నెబుకద్నెజరు చాలా చక్కగా. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులుగా ఉండి లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము. వారిని సాధారణంగా ఇవన్నీ ఎవరు చేయరు, కానీ వారి కార్యకలాపాలు నిర్వర్తించుకోవడానికి, వారికి అనుకూలంగా మార్చుకోవడానికి, వారి విషయాలు తెలియచేయడానికి కల్దీల భాష వాళ్ళది, బబులోనీయులు, అవి నేర్పమంటున్నాడు. ఇందులో వీళ్ళు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, ప్రావీణ్యత కలిగిన వాళ్ళు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళని తీసుకున్నారు. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే దానియేలు, హనన్య, మిషాయేలు, వాళ్ళు కూడా ఉన్నారు. వారందరినీ అందులోకి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు బానిస బ్రతుకు కదా వాళ్ళని. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? అనుకూలంగా ఉంటాయా? వ్యతిరేకంగా ఉంటాయి? అన్ని వ్యతిరేకంగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, ఏదైనా తీయమంటే తీయాలి, తీయకపోతే వాళ్ళకి కొడా దెబ్బలు పడతాయి, శిక్షలు వేస్తారు, వాళ్ళని ఘోరంగా అవమానిస్తారు, శిక్షిస్తారు. ఇక అక్కడ వాళ్ళకి స్వేచ్ఛా స్వతంత్రాలు అంటూ ఏమీ ఉండదు, ఏ ఫ్రీడమ్ ఉండదు వాళ్ళకి. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. బానిసలు ఒక పక్క, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ విద్యనన్నింటిని కూడా నేర్పించాలన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇలాంటి సమయంలో కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది యవనస్తులు అందరినీ తీసి తెచ్చుకున్నారు, వాళ్ళకి ఇవన్నీ నేర్పించమంటున్నారు. పైగా వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు. చూడండి, దానియేలుకి ఏమని పేరెట్టారు? దానియేలుకేమో బెల్తషజరు, హనన్యాకేమో షద్రకు, 7వ వచనంలో ఉంది. మిషాయేలుకు మేషాకు, అజర్యాకు, అబేద్నెగో. విచిత్రం ఏంటంటే మనకు దానియేలు పేరు ఒకటే గుర్తుంటుంది, మిగతా వాళ్ళు ముగ్గురు పేర్లు ఎలా పలుకుతాం? షద్రకు, మెషకు, అబేద్నెగోలు అంటాం. అవి బబులోనీయుల దేవతల పేర్లు అవి. కానీ వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటి? హనన్య, మిషాయేలు, అజర్యా. వాళ్ళ పేర్లు అవి. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మనం మనం ఊహించుకోవాలన్నమాట. అర్థమవుతుంది ఈ మాట? వాళ్ళ ప్లేస్లోకి మనం ఊహించుకోవాలి. ఇప్పుడు దానియేలు ప్లేస్లోనే ఉన్నాం అనుకోండి, మొత్తం అక్కడ ఎవరు లేరు, ఇంకా అమ్మ లేదు, నాన్న లేడు. వింటున్నారా? అమ్మ లేదు, నాన్న లేడు, ఎవ్వరూ లేరు వాళ్ళకి. వాళ్ళని అక్కడ బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ కష్టకాలు చెప్పుకోవడం లేదు, మంచి చెడ్డలు చెప్పుకోవడం లేదు, ప్రేమ చూపించేవాళ్ళు, ఆప్యాయత చూపించేవాళ్ళు, అనురాగాన్ని చూపించేవాళ్ళు, ఏదైనా మంచి చెడ్డలు పంచుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం అప్పుడు ఎలా ఉంటుంది? కుటుంబం అంతా చనిపోయి బాధపడుతున్న పరిస్థితులు, ఇటు తల్లిదండ్రులు లేరు, అటు ఆ నా అనేవాళ్ళు లేరు, ఇటు చూసేవారు లేరు, ఇటు ప్రేమించేవారు లేరు. ఇలాంటి వారి మధ్యలో వీళ్ళందరూ కలిసి, వీళ్ళతో పాటు కొంతమంది కలిసి అందరూ అక్కడికి వెళ్ళిపోతే
ఆ బానిసత్వంలో ఉండి వాళ్ళందరినీ మరలా సెపరేట్ చేస్తే తన జీవితాలను, వారి యొక్క జీవితాలను ఎలా కాపాడుకోవాలని వాళ్ళు అనుకోవాలి ఇప్పుడు? ఎలా అనుకోవాలి వాళ్ళు? అసలెలా ఉంటారన్నది ఊహించండి. అందుకే నేనెప్పుడూ చెప్తా ఉంటాను. ఇక్కడ ఎవరు ఉండం. ఇదేం శాశ్వతం కాదు. అప్పజెప్పిన పని ముఖ్యం. దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని ముఖ్యం. చేయాల్సిన పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ఏ వయసులో చేయాలో ఆ వయసులో చేయాలి. ఎలా చేయాలో అప్పుడు చేయాలి. ఇది పరిగణలోకి తీసుకోలేక, అర్థం చేసుకోలేక ఇదేదో గొప్పదనుకుంటా వెళ్ళిపోతున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఒక వయస్సునిచ్చి, ఒక ఆయుష్‌నిచ్చి, ఒక జీవితాన్ని ఇచ్చాడు కదా మనందరికీ. ఇచ్చిన జీవితంలో మనం చేయాల్సింది చేసే వెళ్ళిపోవాలి. వచ్చేది ఎలాగో వస్తది. రాకుండా మాత్రం ఉండదు. వచ్చేది ఖచ్చితంగా వస్తది. అది ఏదైనా కావచ్చు. కానీ చేయగలిగిన పని చేయాలి. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి బానిసత్వంలో పెడితే అసలు వాళ్ళ బతుకులు అక్కడ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలాగ ఆలోచించాలి? వాళ్ళు ఏమని ఏడవాలి? యవ్వన కాలపు సంగతుల్లో అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఏడవాలి? మా అమ్మేది? మా నాన్నేడి? ఎక్కడున్నారు? ఏంటి? ఇప్పుడు మమ్మల్ని చూసేవాళ్ళెవరు? మమ్మల్ని ప్రేమించేవాళ్ళెవరు? మమ్మల్ని పట్టుకునేవాళ్ళెవరు? అని కదా ఆలోచించాలి. కానీ అవేమీ వాళ్ళలో కనబడవు మనకక్కడ. రాజుగారు అందరిని సెపరేట్ చేయమంటే, అందరూ సెపరేట్ చేసి ఓ పక్కకెళ్ళిపోయారు. అందులో వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి, అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారంటే, 3 సంవత్సరాలు వాడిని పోషించమనంటండి. 5వ వచనంలో చూడండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండియు, అనుదిన భాగము వారికి నియమించి, 3 సంవత్సరాలు వారిని పోషించి, పిమ్మట వారిని నా ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. 3 సంవత్సరాలు పోషించమన్నాడు. భోజనం పెట్టమన్నాడు. ఏ భోజనం? తను తినేటువంటి భోజనం పెట్టమంటున్నాడు. నేను ఏ భోజనం తింటానో వాళ్ళకి ఆ భోజనం పెట్టి వాళ్ళని పోషించమంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇదంతా. అయితే ఎవరైనా రాజుగారి భోజనం పెట్టి ఇటు అమ్మ లేదు, నాన్న లేడు, చూసేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. అలాంటప్పుడు రాజుగారే తన భోజనంలో వాళ్ళకి కూడా వాటా ఇవ్వండి అని వాళ్ళ భోజనం పట్టుకొచ్చి పెడితే అప్పుడు ఎలా ఉండాలి అసలు అక్కడ? ఎలా ఉండాలి అక్కడ? అందరిని మర్చిపోవాలి కదా! మర్చిపోవాలా? అందరిని మర్చిపోయి హమ్మయ్య! ఏదో మొత్తం మీద చక్కగా నాకు మంచి ఆహారం దొరికింది. చాలా బావుంది. సూపర్‌గా ఉంది ఇక్కడ. మా ఇంటి దగ్గర కన్నా బావుంది అనుకుని అక్కడ ఉండిపోయి, అన్నీ మర్చిపోయి వాళ్ళేం చెప్తే అది చేసుకుంటా హ్యాపీగా బతికేసి ఎళ్ళిపోవచ్చు. ఈ వీళ్ళ సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అసలు వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచన విధానాల్లో దేవుడొక్కడే కనబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడొక్కడే కనబడుతున్నాడు వాళ్ళకి. ఎదురుగుండా ఇన్ని కనబడుతున్నా కూడా దేవుడొక్కడే కనబడుతున్నాడు. దేవుని వైపే చూస్తున్నారు వాళ్ళు. ఆ విషయం చెప్పడానికి జ్ఞాపకం చేశాను. ఇన్నున్నాయి. వాటినన్నిటిని కూడా లెక్కలోకి తీసుకుంటలేదు వాళ్ళు. వాళ్ళకి మాత్రం చూడండి వాళ్ళు వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు 8దో వచనంలో 3 సంవత్సరాలు పోషించి నా దగ్గరికి తీసుకురండి అని రాజుగారు చెప్తే వాళ్ళేమని ఆలోచిస్తున్నారు చూడండి. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఫస్ట్ ఏం మాట్లాడాడు? ఫస్ట్ ఏమనంటున్నాడు? రాజు భుజించు భోజనం, పానం, ద్రాక్షరసం పుచ్చుకుని తన్ను అంటే నేను అపవిత్రం కాకూడదు. ఫస్ట్ ఏమొచ్చింది అతనికి? నేను అపవిత్రం కాకూడదు. అది అపవిత్రమని ఎందుకు అనుకుంటున్నాడు? కానీ వీళ్ళు ఫస్ట్ దానియేలు అంటాడు తాను అపవిత్రుడు కాకూడదు అని ఆ అధిపతిని వేడుకున్నాడట. మాకు ఈ ఆహారము వద్దు. ఇది ఈ ఆహారం నాకు వద్దు. నేను ఇది తినలేను అని. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను. ఎవరడిగారు ఈ మాట? అమ్మా ఎవరడిగారు ఈ మాట? దానియేలు అడిగాడు. ఏమని? నాకు ఈ భోజనం వద్దు అయ్యా నాకు ఈ భోజనం వద్దు అని. అక్కడ చాలా జ్ఞానంగా మాట్లాడాడు చూడండి. రాజు భుజించు భోజనం, పానము, ద్రాక్షారసం పుచ్చుకొని అపవిత్రము కాకూడదని ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మమని. అయ్యా నేను ఆ ఆహారం తినలేను. నాకు ఆ ఆహారం వద్దు. నాకు వేరే ఆహారం పెట్టాలి అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? తన మనస్సును దేవునికి ఇచ్చాడు దానియేలు. కాబట్టి దానియేలు పట్ల దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ ఇది నేర్చుకోవాలి మనం. ఫస్ట్ నువ్వు నిలబడడం రావాలి నీకు. నువ్వు నిలబడటం వస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అసలు నీకు నిలబడటం రావాలి. నీకు నిలబడటం రావాలంటే దాని అర్థం ఏంటి? నేను నిలబడడం అంటే అదే. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ముందు నిలబడాలి. ప్రభువా ఈ సమస్య వచ్చింది. నీ చిత్తము నాయనా అనుకుని అది దేవునికి అప్పగించి ఆ సమస్యను ఎదుర్కోవడం ఎలాగా అనే దానికి నువ్వు నిలబడాలి. అది నిలబడడం అంటే. అలా నిలబడడం వల్ల అక్కడ దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? చాలా మంది వెళ్ళిపోయారు. అబ్బా సూపర్ భోజనం దొరుకుతుంది అని. పెళ్ళిళ్ళు కూడా మనకు పెడతారు కదా అప్పుడప్పుడు. ఇది వెజ్, ఇదేమో మారాదే, ఇది నాన్ వెజ్.
ఇది వెజ్. వెజ్ అంటే కూరలు. ఏం కూరలు? కాయగూరలు. ఇది నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే ముక్కలు. ఈ కూరలు, ఈ ముక్కలు. ఎక్కువ మంది ఎక్కడ కనబడతారు? అంటే చాలా సార్లు మనకి నో చెప్పడం రావాలి. ఏం రావాలి? నో చెప్పడం రావాలి. ప్రతిదానికి ఎస్ అనకూడదు. నో చెప్పడం కూడా రావాలి. కొన్ని ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, కొన్ని సంగతులు ఉంటాయి. లేదండి ఇది నేను చేయలేనండి, లేదండి నేను రాలేనండి. నో చెప్పడం రావాలి. వాళ్ళు ఏమనుకుంటారని ప్రతిదానికి గంగిరెద్దులాగా తల ఊపేసి, ప్రతిదానికి అందులో దూరిపోయి, అక్కడికి వెళ్ళిపోయి నువ్వు బుక్ అయిపోయి, ఇక్కడికి ఎందుకు వచ్చాను బాబు అని ఏడవకూడదు. నో చెప్పడం రావాలి. ఈ పరిస్థితుల్లో ఇది నాకు వద్దు అని చెప్పాలంటే ఎంత కష్టం. అక్కడ చదువుకోవడం చిన్న విషయాల్లో కనబడుతుంది కానీ, అక్కడ నిలబడితే దానియలు ప్లేస్లో మనం ఉంటే తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. నో అని చెప్పాలని కష్టమే కదా, చెప్పండి అక్కడ ఎంత కష్టమే. కానీ ఏమని చెప్పాడు? అయ్యా ఇది నేను తినలేనంటే దేవుడు కార్యం చేశాడు. చూడండి 9వ వచనంలో, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో మాట్లాడాను. దానియేలు ఎవరితో మాట్లాడాడు? దేవునితోనా? నపుంసకుల అధిపతితో మాట్లాడాడు. అయ్యా ఇది నేను తినలేనని. ఈ విషయం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి దేవుడు ఎవరితో మాట్లాడాడు? నపుంసకుల అధిపతితో మాట్లాడాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మనం ఏమనుకుంటాం? పాపం ఆయన కొంచెం నా మీద జాలి చూపించాడండి. నీ మోహం చూపించాడు. జాలి ఆయన చూపించలేదు. ఎవరు పెట్టారు ఆయనలో జాలి? ఆయన పెట్టాడు. ఆయన పెట్టి నీ మీద ఏం చూపించాడు? ఇప్పుడు జాలి చూపించాడు. మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే ఈ మనిషి చేశాడు అనుకుంటాం. అయ్యా ఆ సమయానికి మీరు లేకపోతే నా బతికేమైపోయాను అంట. ఆయన లేకపోవడం కాదు, ఆయన ఎట్టింది ఎవరు అక్కడ? ఎవరు పెట్టారు అక్కడ? ఆయనే పెట్టాడు అక్కడ. ఆయనే పెట్టాడు నీ కోసం, నా కోసం. చాలాసార్లు అలా ఇరుక్కుపోతూ ఉంటాం. కానీ ఇరుక్కుపోయినప్పుడల్లా దేవుడు అక్కడ ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. మనం వెళ్తూ ఉంటాం అక్కడ సడన్గానే, అయ్యో ప్రభా ఇలా ఇరుక్కుపోయిన ఎట్లా నాయన అనుకుంటే అక్కడే ఎవరినో పెడతాడు మన కోసం. ఏంటి సార్ మీరు ఇలా వచ్చారేంటి? ఏం కావాలి మీకు? అయ్యా నేను పలానా పలానా సోమసు పలానా పని మీద వచ్చానండి. ఇదిగో. అవునా? మీకు ఎందుకు నేను ఉన్నాను కదా, నేను చేసి పెడతాను అంటాడు. ఎవరెట్టారు? ఎవరెట్టారు అక్కడ? ఆయనే. అది విచిత్రం అనమాట. దానియేలు నపుంసకుల అధిపతితో మాట్లాడితే దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఆయనతోనే మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు నపుంసకుల అధిపతి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? దానియేలుతో మాట్లాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో అక్కడ. చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ 10వ వచనంలో, మీకు అన్నపానములు నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుచున్నాను. అంటే ఏంటి దాని అర్థం? మీకు అన్నపానములు ఇచ్చినటువంటి రాజుకు నేను భయపడుతున్నాను అంటే ఏంటి దాని అర్థం? ఎందుకు భయపడి ఈయనకి అసలు ఈయన భయపడాల్సిన అవసరం ఏంటి? ఏమనాలి? అదేం కుదరదు, తినాలి. ఇక్కడ పెట్టిందే తినాలి, జైల్లో అంతే కదా. అప్పుడు బానిస కదా అక్కడ. ఏం పెడితే అదే తినాలి. మనం ఏమంటాం ఇక్కడ వచ్చేసి భయపడుతున్నానంటే దేనికి భయపడుతున్నాను? ఎవరు చెప్పారు ఈయనకి? ఏదో వాళ్ళ భోజనం పెట్టినారు, ఈ భోజనం పెట్టినారు, కొంచెం ఆచి తూచి మాట్లాడు వాళ్ళతో అంటే రాజుగారు ఏమంటారేమో అని భయపడుతున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇతను భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలగజేస్తారు. మీ వల్ల నా ప్రాణం మీదకి వస్తుంది. నేను పెట్టిన భోజనమే మీరు వద్దంటున్నారు. మరి ఇలా కాకుండా ఇంకోలా పెట్టావు అనుకో తేడా వస్తుంది. మీ మొక్కలు డోక్కుపోయి కనబడ్డాయి అనుకో, అప్పుడు ఏమంటారు? రాజుగారు వచ్చి అందరికీ పెట్టావు, వీళ్ళకి మొక్కలు ఎట్లేదా, ఇలాగ అయిపోయారు వీళ్ళు అని నా ప్రాణం మీదకి వస్తుంది, ఇది చాలా ప్రమాదకరమైందని వాళ్ళతో మాట్లాడారు. అప్పుడు ఏమంటున్నారు? 11వ వచనం, నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లా, నేను ఎవరైతే వీళ్ళని చూసుకోమని ఒక అధికారిని పెడతారు కదా, వాళ్ళతో దానియేలు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి జాగ్రత్తగా. భోజనమునకు శాఖ ధాన్యాదులు, పానము, నీళ్లు మీ దాసుల మగు మాకిప్పించి, మీ దాసుల మగు మాకిప్పించి. ఆ పై మాట ఏముంది చదవండి. పై మాట ఏమన్నాడు? 8వ వచనంలో, భుజించు భోజనం పానము చేయు ద్రాక్షరసం పుచ్చుకుని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. తన్ను తన్ను అంటే ఎవరెక్కడ? దానియేలు ఒక్కడే. అవి అండర్లైన్ చేసుకోవాలన్నమాట, తెలుస్తుంది మీకు. ఇక్కడేమంటున్నాడు? నీ దాసుల మగు 12వ వచనం మాకిప్పించి. అక్కడేమో ఒక్కడ కనబడుతున్నాడు, ఇక్కడేమో వీళ్ళ నలుగురిని కలుపుకున్నాడు. అంటే దానియేలు నిలబడినప్పటికీ దానియేలుతో పాటు ఎవరెవరు నిలబడ్డారు ఇప్పుడు? హనన్య, మిషాయేలు, అజర్య. వాళ్ళకే షడ్రకు, మెషకు, అబేద్నెగో అని పేరెట్టారు. ఇప్పుడు దానియేలు నిలబడేటప్పటికి ఎంతమంది నిలబడ్డారు? ఇతనితో పాటు ఇంకో ముగ్గురు యాడ్ అయ్యారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ముక్కల భోజనానికి వెళ్ళిపోయారు. అంతే కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ?
ముక్కల భోజనానికి వెళ్ళిపోయారు. అబ్బే అసలు ఎక్కడెక్కడో ఉన్నాం, మా అమ్మ నాన్నల దగ్గర కూడా ఇన్ని ముక్కలు దొరకలేదు, రాజుగారి భోజనం పట్టుకొని డైరెక్ట్గా పెడుతుంటే హాయిగా తింటాం అనేసి ఇలాగంట వద్దంట కదా. మీరు తినకపోతే తినకపోతే మేమే తినేద్దామని ఆ, చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా రక్షణమని. ఏమైంది? చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. ఇష్టపడతామా లేదా చెప్పండి? సాధారణంగా ఇష్టపడతాం లేదా? తినడం తప్ప. దేవుని కొరకు ఫస్ట్ నిలబడడం రావాలి, నిలబడటం రావాలి. నిలబడటం వచ్చే కార్యం ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. అయ్యో బాయ్ బాబాయ్ బాబాయ్ అనకూడదు, కార్యం చేశాడు ఆయన. మనుషులు గొప్పోళ్ళ, మనుషుల కన్నా గొప్పోడా దేవుడు? ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? అసలు మనుషులు చేసింది ఎవరు? ఈ కాళ్ళు చేతులు పని చేయాలంటే ఆయన చిత్తమై ఉండాలి. ఈ పని చేయకుండా చేయాలని ఎంతసేపు? ఈ పని చేయకుండా చేయాలంటే ఎంతసేపు? మరి ఆయన కదా మనం చూడాలి. అందుకని దానియేలు చెప్పిన తర్వాత దానియేలుతో పాటు, దానియేలా మేము కూడా మీతో పాటే ఉంటాం. అజర్య వచ్చాడు, హనన్య వచ్చాడు, మిషాయేలు కూడా వచ్చాడు. మేము కూడా మీతో పాటే ఉంటాం. మరి మిగతా అందరూ పోయారు. అప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. వీళ్ళు యాడ్ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. నిజమని వింటున్నావా? ముక్కల భోజనం ఇది కొంచెం కఠినంగా ఉంటది. అయితే దానియేలు అప్పుడు మాట్లాడుతున్నాడు. భోజనమునకు శాఖ ధాన్యాదులు 12వ వచనం, పానములు నీళ్లు నీ దాసులు మాకిప్పించి, చూసారా, మాకిప్పించి దయచేసి 10 దినముల వరకును మమ్మును, అది అండర్లైన్ చేసుకోవాలి, మాకిప్పించి మమ్మును పరీక్షించుము. అందరినీ కాదు, అక్కడ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ కోసం చెప్తున్నాడు. మమ్మును పరీక్షించుము. 13వ వచనం, పిమ్మట మా ముఖములు అన్నాడు. చూడండి, మా ముఖాలన్నా నా ముఖం అన్నాడా? కలుపుకుంటున్నాడు. ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిలబడిన వాళ్ళు ఇంకా మనకు ఏం చేయలేం. వాళ్ళకి సమయం వచ్చినప్పటికీ తేలిపోతారు. వాళ్ళు సమయం వచ్చినప్పటికీ తేలిపోతారు. ధనవంతుడు పక్కన ఉన్నాడు, ఇటు బేదలాజరు పక్కన ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి సందర్భాలు. ఇటు ధనవంతుడు ఉన్నాడు, ఇటు బేదలాజరు. బేదలాజరు ఏనాడైనా నాకు ముక్కలట్లేదు, ఆల బల మీద నేను కూర్చుంటే బాగున్ను, వాళ్ళతో పాటు నేను కూడా మంచి బట్టలు వేసుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉన్నా అని అనుకున్నట్టు బైబిల్ ఎక్కడ ఉందా? తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆనందిస్తున్నాడు. ప్రభా, నా పరిస్థితి ఎలా ఉంది, అయినా పర్వాలేదు నాయన, నువ్వు ఇచ్చిన దాంట్లో ఆ బొట్టు మొక్కలు పాడేస్తుంటే అవే తింటున్నాను, కడుపు నింపుకుంటున్నాను, బతకాలి కాబట్టి నీకు స్తోత్రం అనుకుంటూ బతికిస్తాడు. కానీ ఈ బల మీద కూర్చోవాలి, అలాగా నేను కూడా కాలు మీద కాలు వేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు, తన జీవితంలో అనుకోలేదు. అది ఆశ్చర్యం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఈ బల మీద కూర్చుని ఈ ధనవంతుడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా కూర్చుని భోజనాలు చేస్తున్నారు కదా. వాళ్ళు రోజు ఏమనుకుంటారు? అసలు మన హోదా ఏంటి, మన స్టైల్ ఏంటి, మన బతుకేంటి, మన జీవితం ఏంటి, అసలు మనకున్న ఈ కెపాసిటీ ఈ ఊర్లో ఎవరికి లేదు అనుకుంటా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఇతను చూసి ఏం చేస్తా ఉంటారు? రోజు హేళన చేస్తా ఉంటారు. నీ బతుకు ఎప్పుడు ఇంతేరా, కుక్క బతుకురా నీ బతుకు, నీ బతుకు ఎప్పుడు ఇలాగే ఏడుస్తావరా అని ఉంటారు. అందరూ హేళన చేసిన బేదరాజుడు ఎప్పుడన్నా బాధపడ్డాడా? నా బతుకు ఇలాగ అయిపోయింది ప్రభు అని అనుకున్నాడా? లేదు. కానీ ఈ ధనవంతుడు రోజు హేళన చేస్తూ ఉండేవారు, రోజు హ్యాపీగా బ్రతుకుతూ ఉండేవారు. నిజమే. కానీ ఒక రోజు వచ్చినప్పుడు ఇద్దరు చనిపోయారు కదా. మరి చనిపోయినప్పుడు చనిపోగానే ఎవరు వచ్చారంట బేదరాజు దగ్గరికి? దేవుని దూత వచ్చాడు. చాలా హ్యాపీగా ఎలా మార్చేశాడు? అతను గజ్జిపోయింది, అతను అనారోగ్యం పోయింది, అతను ఒక చంటి బిడ్డలాగా తయారైపోయాడు. ఒక చంటి బిడ్డ దేహం ఎట్లా ఉంటుంది అలా తయారైపోయాడు. హత్తుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు అబ్రహాం రూమును ఆనుకోండి అంటండి. అబ్రహమా అని అక్కడికి వెళ్ళిపోయాడు. చూశాడు, నా కుమారుడా రా అన్నాడు. మరి ఇక్కడ ఆనందించారు, సంతోషించారు. రోజు కాలు మీద కాలేసుకుని మెక్కడమేమి ఎక్కడ కొంతమందికి ఇదే పని కదా, మిషన్లాగా ఆడుతూ ఉండాలి, కడుపు తింటనే ఉండాలి. కాబట్టి ఇదే పని మీద వాళ్ళు బతికారు. ఒకరోజు ఏమైపోయారు? వాళ్ళు చనిపోయారు. అప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? అక్కడికి వెళ్ళిపోయి యాతన పడతా, ఏడుస్తా, గొల్లుమని ఏడుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంట? అయ్యో అబ్రహామా, నీ దగ్గర లాజరు చిన్న చిటికిన వేలు చొక్కైనా నా నోటి మీద ఏమనవా, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను అంటే. మరి ఆనందం అంతా ఏమైపోయింది? ఇప్పుడు మొక్కల భోజనం అంత పని చేసిందమ్మా. పర్వాలేదులే అనుకుంటా, ఇతరులని హేళన చేసుకుంటా, ఈ రోజు నీకుందని ఓ గర్వంతో వీగిపోయి అహంకారంతో రెచ్చిపోతా ఉంటే ఒక రోజు నువ్వు ఏడాల్సి వస్తుంది, అక్కడ ఏడాల్సి వస్తుంది. కానీ బేదలాజరు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆ బేదలాజరు లాంటిలాగా వీళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారు? అయ్యా మాకు సహకారం పట్టించండి, మా ముఖాలు చూడండి, మాకిప్పించండి, మమ్మును చూడండి. ఇంకేమీ మాట్లాడలా. ఆయన ఏమన్నాడు? అయ్యా ఒక 10 రోజులు చూడండి మా వైపు, 10 రోజులు చూడండి చాలు. 10 రోజుల తర్వాత మొక్కలు హ్యాపీగా ఉంటే సరే, ఒకవేళ అప్పుడు కూడా మీకు ఇబ్బందిగా ఉంది, మా మొక్కలు మీకు బాగోలేదు అనుకుంటే, కలగాలేవనుకుంటే, అప్పుడు మీరు ఏ మొక్కలు పెడితే ఆ మొక్కలు మేము తింటామన్నారు. సరే భయపడతానే ఒప్పుకున్నాడు, హ్యాపీగా అన్నాడు. సరే 10 రోజులు పెట్టారు, కూరగాయల భోజనమే తిన్నారు రోజును. వాళ్ళకి రోజు మొక్కలు పెడుతున్నారు, వీళ్ళేమో కూరగాయల భోజనం తిన్నారు. 10 రోజుల తర్వాత ఇద్దరు మొక్కలు చూస్తే వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తే ఎలా కనపడ్డాయంటే ఆయనకి? ఆనందించాలన్నమాట. 10 రోజులు చూడండి, మీరు పరీక్షించండి. లక్షల ఆస్తి 10 చెక్కలు ఉన్నా
రోజు ఏడిపే. సరైన గుడ్డ కట్టుకోరు, ఆహారం తినరు, అది ఎక్కడ అయిపోద్దని ఏడిసి ఏడిసి ఏడుతూనే ఉంటారు. ఎంతున్నా. మనం ఏమీ లేకపోయినా మహారాజు బిడ్డలం. ఎలా ఉన్నాం? ద కింగ్ అంటాడు ఆయన. అసలు ఎంత బాగుంటుందో ఆ మాట ఆయన అంటుంటే. కింగ్డమ్ అంటాడు ఆయన. నా రాజ్యం అంటాడు ఆయన. చెప్తున్నప్పుడే అసలు ఒళ్ళు పులకరిస్తున్నట్టు ఉంటుంది ఆయన చెప్తూ ఉంటే. అంత బాగుంటది. ఆయన బిడ్డలం, ఆయన రాజ్యంలో ఉన్నాం. వాళ్ళు అదే ఆలోచన. ఈ దానియేలు, అజర్య, మిషాయేలు, హనన్య వీళ్ళ వీళ్ళ ఆలోచన అదే విధానం. మాకు ఏమక్కర్లేదు, మాకు ఇది పెట్టండి అంటే అసలు 10 రోజుల తర్వాత వాళ్ళు చూస్తుంటే ఎలా ఉందంట? కలకల్లాడిపోతూ ఉంటాయి. ఆ మొఖాలు ఎంతో ఆనందంగా మెరిసిపోతూ ఉంటాయి. ఈయన చూసి ఎవరో ఈ నపుంసకులధిపతి, రాజు కాదు. నపుంసకులధిపతి, రాజు దగ్గరికి వెళ్తే ముందు ఈయన వేసేస్తాడు. నపుంసకులధిపతి. అందుకని ఆయన చూసి ఆ మొఖాలు, ఈ మొఖాలు టెస్ట్ చేసి అసలు ఈ మొక్కలు తినే మొఖాలన్నీ మొద్దుబారిపోయి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ప్రభువా అని పాట పాడుతూ రావట్లేదు. బాగా మొక్కలు తినేసి ఏసీ రూమ్‌లో కూర్చొని ప్రభువా ప్రభువా అంటున్నారు ఈళ్ళు. యేసయ్యా అని ఫ్రీగా మాట్లాడబోతున్నారు. యేసయ్యా యేసయ్యా అంటారు. దసరెక్కిపోయిన నాలుకలు. మొక్కలు బాగా తినేసి మాట రావట్లేదు వీళ్ళకి. ఇంకా లాభం లేదనుకోండి. ఏం చేశాడు ఆయన? అక్కడ ఉంటది కూడా చూడండి. ఏం చేశాడు చూడండి ఆయన. 17 వచనం, 16 వచనం. రాజు వారికి నియమించిన భోజనమును, పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి, ఎందుకు తీసేశాడు? 15 వచనంలో ఉంది కదా. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు వాళ్ళందరికంటే, వాళ్ళందరి ముఖాల కంటే ఎలా ఉందంట? సౌందర్యంగాను కలగాను కనబడేటప్పటికి వాళ్ళకి పెట్టే భోజనం తీసేసి ఏం చేశాడంట? వారికి శాఖ ధాన్యాదులు ఇచ్చాను. ఒరేయ్ వీళ్ళ తింటున్న వంకాయ బెండకాయ బాగుందిరా, మీరు తినేరా? అసలు రోజు వీళ్ళ తినే ఆ బెండకాయ, వంకాయ, దొండకాయ, ఏమన్నాయి, కాకరకాయ, ఇంకా ఆకుకూరల భోజనం, ఆకుకూరలు ఇవన్నీ తిని ఎంత అందంగా ఉన్నారు బాబు వీళ్ళు. మీరు కూడా రోజు ఏం తినాలి? ఇవే తినాలి. ఇక్కడ రోజు ఆ కాకరకాయలు, బెండకాయలు, కీరకాయలు తింటున్నారు. కానీ ఆ ముఖానికి కళ, సౌందర్యం ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారు? నా బిడ్డలు నన్ను మహిమపరుస్తున్నారు. నా బిడ్డలు నాతో పాటు ఉంటున్నారు. వాళ్ళు ఏమి తినకపోయినా కలగానే ఉంటారు. ఏమి ఉన్నా లేకపోయినా కూడా కలగానే ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ స్థితినంతటిని పక్కన పెట్టేసి వాళ్ళ ముఖమును సౌందర్యవంతంగా కలగా చేశాడు. నపుంసకుడు చూడాలని. ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు. మిగతా వాళ్ళు కాస్త ఇబ్బంది పడి ఉంటారు కదా. ఇక్కడ ముక్కలు ఫీల్ అయిపోయారు. ఫీల్ అయితే ఎవరికి నష్టం? ఇప్పుడు దేవుడు మేలే చేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు దానియేలుకి ఎట్లా సహాయం చేశాడు? దానియేలు ఏమని చేస్తుంటాడు? అసలు వాళ్ళ జీవితంలో యవ్వన కాలం ఉన్నటువంటి బిడ్డలు కదా వాళ్ళు. వయసులో ఉన్న వాళ్ళకి అసలు ఈ ఆలోచనలు వస్తాయా? ముగిస్తున్నాను. అసలు ఈ ఆలోచనలు వస్తాయా? అసలు ఇప్పుడున్న వయసులో ఉన్న వాళ్ళకి ఏమొస్తున్నాయి? వీడికి నిండా 10వ తరగతిలోకి ఇంకా రాకపోయినా సరే మాట అంటున్నారు వీళ్ళు, మన వాళ్ళు మాట వింటలేదు. మరి ఇప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళు కదా వాళ్ళు కూడా. అసలు వాళ్ళ ఆలోచన విధానం చూడండి. మా దేవుని కొరకు మేము బ్రతకాలి, మా దేవుని ద్వారా మేము పవిత్రులుగా బ్రతకాలి, ఇవి తిని మేము అపవిత్రం చేసుకోకూడదు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడని ప్రార్థించారు వాళ్ళు దేవుని కోసం. ఆ వయసులో అలాంటి ఆలోచనలు రావడం ఎంత గొప్ప స్థితి అండి అది. అందుకే చిన్నప్పటి నుంచి కూడా నేర్పాలి, మనం వాళ్ళ పిల్లలకి నేర్పడం అలవాటు చేయడం. ఎందుకనుకుంటున్నారు? వాళ్ళకి నేర్పాలి. దేవుణ్ణి ప్రేమించడం చెప్పాలి, దేవుణ్ణి ఎలా గౌరవించాలో చెప్పాలి, ఎలా పవిత్రంగా జీవించాలో చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. కాబట్టి వాళ్ళు ఆ వయసులో దేవుని మీద ఆధారపడి దేవుడు మాకు సహాయం చేస్తాడని దేవుని మీద ఆనుకున్నారు. కాబట్టి వెంటనే దానియేలుతో దానియేలు చెప్పిన సంగతులను బట్టి దేవుడు ఆ అధిపతితో మాట్లాడి వాళ్ళకి సహాయం చేశాడు. లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇది పెడితే నువ్వు తినంటే తినాలి. కానీ దేవుడు పరిస్థితులను తారుమారు చేయువాడు. రైతులు ఆయన తారుమారు చేస్తాడు. క్షణంలో ఏదైనా మార్చేయగలడు. ఒక్క క్షణం చాలు ఆయనకి. మనకైతే సంవత్సరాలు పడద్దు, ఒక్క క్షణంలో మార్చేస్తాడు ఆయన. దేవుని యొక్క ఆ ప్రేమ అలాంటిది. మన యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో ఎన్నో విషయాలు వచ్చినా వాటిని అన్నింటినీ ఓర్చుకుని ఆయన అన్ని విషయాల్లో కూడా అందరికీ సహాయం చేస్తా వచ్చాడా? అందరిని విడిచిపెట్టేశాడు. నాకు ఎందుకు అనుకున్నాడా? చెప్పండి. ఆ గెరాసనుల దేశంలో, ఆ ప్రాంతంలో ఆ సంకెళ్ళ చేత బంధించి సేన దెయ్యాల చేత పట్టుకుని ఆ ప్రాంతంలో పడి ఏడుస్తూ ఉంటే నాకు ఎందుకు అనుకున్నాడా? అతని కోసం ఆ ప్రాంతానికి వెళ్ళాడు, అతను దర్శించాడు, ఆ దెయ్యాన్ని విడిపించాడు, ఆ సేనా దెయ్యాలను బయటికి రప్పించాడు. అతన్ని అపవిత్రుడిగా ఉన్నవాడిని ప్రభు ఏం చేశాడు? పవిత్రుడిగా మార్చాడు. విడిచిపెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు మన ప్రభు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. అందరినీ సమానంగా చూసి సమానంగా ప్రేమించాడు. అంత మంచి ప్రభువుని నమ్ముకున్నాడు. కాబట్టి ఇతరుల వల్లే ఆలోచించొద్దు అమ్మా, ఇతరుల వల్లే ఆలోచించొద్దు. ప్రభు నమ్ముకున్నావు గనక నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని బిడ్డగానే ఆలోచించు. అప్పుడు నీ పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి, నీ ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన